నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను విఎన్ఎస్ఆర్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటభూషణ శోభన్ బాబుకి సోగ్గాడు శోభన్ బాబుగా అద్భుతమైన పేరుంది. అలాగే ప్రేక్షకుల మదిలో కూడా ఆయన సోగ్గాడు శోభన్ బాబుగానే నిలిచిపోయారు. సో అలాంటి అద్భుతమైన ఒక మకుటాన్ని ఆయనకు అందించిన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ. సోగ్గాడు పేరుతో సురేష్ ప్రొడక్షన్స్ తీసిన సినిమా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో ఈ సందర్భంగా ఆ సోగ్గాడు సినిమా గురించి, అలాగే ఆ సినిమా మేకింగ్ గురించి, శోభన్ బాబుతో తమకున్న అనుబంధం గురించి మనతో పంచుకోవడానికి సురేష్ బాబు గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి శోభన్ బాబు గారితో ఉన్న అనుబంధం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. సోగ్గాడు సినిమా 50 years కంప్లీట్ చేసుకుంది. అంటే కంగ్రాట్స్ ఆ రోజుల్లో అయిపోయినాయి. ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద టైమ్ అమ్మా, దట్స్ ఆల్. ఓకే. కాదు సార్, ఇప్పుడు మీ సంస్థ నిర్మించిన ఎన్నో సినిమాలు 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నాయి. దానికి ముందు తీసిన సినిమాలు సూపర్ హిట్ లైన్ సినిమాలు. కానీ పర్టికులర్గా ఈ సినిమాకి ఒక గ్రాండ్గా ఒక సెలబ్రేషన్ లాగా చేసుకోవటానికి ఏమన్నా ప్రత్యేకమైన రీజన్ ఏమన్నా ఉందా? అంటే మామూలుగా నాకైతే ఇష్టం ఉండవు, గతం అని మూడ్లోనే ఉంటాను. దో ఇట్ ఈస్ నైస్ టు రిమెంబర్ మనం పాత సక్సెస్, జస్ట్ కీప్ ఇట్ యాజ్ ద బ్యాక్గ్రౌండ్, నాట్ ద ఫోర్గ్రౌండ్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ శోభన్ బాబు ఫ్యాన్స్ వాళ్ళు బాగా వెరీ ప్యాషనెట్, ప్రతిదానికి వస్తారు. వాళ్ళే వచ్చి సార్ ఇది 50 years అవుతుంది అంటే ఇట్ ఈస్ దేర్ ఇనిషియేటివ్ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ సో కాల్డ్ స్మాల్ ఈవెంట్ అండ్ ఇట్ ఈస్ ఆల్ దేర్. వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో శోభన్ బాబు హస్ మేడ్ అ మేజర్ ఇంపాక్ట్ ఇన్ దేర్ లైఫ్స్ టు బికమ్ బెటర్ పీపుల్. అంటే యాజ్ అ హీరో వీళ్ళు ఫ్యాన్స్ అయి ఉండి ఆ ఫ్యాన్స్ వాళ్ళ లైఫ్ని బెటర్ చేయటం అనేది ఇట్స్ వెరీ నైస్ టు హియర్. అండ్ హీ హస్ రియలీ డన్ అ లాట్. వాళ్ళకి అది బాగా కృతజ్ఞత, ప్రేమ, ఒక ఫ్యాన్కి ఒక హీరోకి ఉండాల్సిన ప్రేమ అది బాగుంటుంది. మాకు కూడా సోగ్గాడు ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిలిం యాజ్ అ కంపెనీ. నాన్న సురేష్ ప్రొడక్షన్స్ 1964లో మొదలుపెట్టారు. 63-64లో ఫస్ట్ రాముడు భీముడు చేశాం. కొన్ని సంవత్సరాల తర్వాత నాగిరెడ్డి గారి పిల్లలు నాన్న పార్ట్నర్షిప్లు పెట్టి విజయ సురేష్ కంబైన్స్ అని మొదలుపెట్టారు. విజయ సురేష్ కంబైన్స్, సురేష్ మూవీస్, వీటిలో సినిమాలు తీసేవాడు. అప్పుడు వాళ్ళు విజయ ప్రొడక్షన్స్ మూసేశారు, మేము సురేష్ ప్రొడక్షన్స్ మూసేసాం. అంటే వీ వర్ నాట్ మేకింగ్ ఆన్ దోస్ బ్యానర్స్, వీ వర్ ఓన్లీ మేకింగ్ ఆన్ విజయ సురేష్ అండ్ సురేష్ మూవీస్. కొన్ని సంవత్సరాల తర్వాత నాగిరెడ్డి గారు జూలీ అనే సినిమా విజయ ప్రొడక్షన్స్లో మళ్ళీ మొదలుపెట్టారు. సో సిన్స్ దే వర్ రివైవింగ్ ద బ్యానర్, మేము అప్పుడు మా నాన్న వచ్చి సార్ సిన్స్ యూఆర్ రివైవింగ్ విజయ ప్రొడక్షన్స్, ఐ వాంట్ టు రివైవ్ సురేష్ ప్రొడక్షన్స్ అని వీ రివైవ్డ్ సురేష్ ప్రొడక్షన్స్ అగైన్ ఆఫ్టర్ అ లాంగ్ గ్యాప్. దట్స్ ద హిస్టరీ బిహైండ్ దిస్ ఫిలిం కమింగ్ అండర్ సురేష్ ప్రొడక్షన్స్, not under Vijay Suresh. Excellent relationships with the family, but that's why we restarted it. But titles lo rendu untai, Vijay దీంట్లో ఉండదు. దీంట్లో సురేష్ ప్రొడక్షన్స్ సోగ్గాడు. దీంట్లో మీరు ఫిజికల్గా చూస్తే నాన్న ఒక వినాయకుడు స్వామికి దండం పెట్టుకుండే షాట్ వస్తుంది. అప్పటి నుంచే ఆ షాట్ మొదలు పెట్టాం. అది కోలవెన్లో షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక గుడి ఉండేది. ఆ గుడి ముందు ఫోటోగ్రాఫ్ అంతకుముందు ఒక ఫోటోగ్రాఫ్కి దండం పెట్టేవారు. ఈ వినాయకుడు గుడికి దండం పెట్టే షాట్ నాన్నప్పటి నుంచి బ్యానర్ తోటి యాడ్ చేసి కంటిన్యూ చేశారు. నేను చాలా సంవత్సరాల తర్వాత కోలవెన్ వెళ్ళాను. అక్కడ మా ఫ్రెండ్ ఏసార్ ఆంజనేయులు గారు అబ్బాయి కిషోర్ అని ఉంటాడు, తను అక్కడ వాళ్ళ సుశీల ఆంటీ ఉంటుంది అక్కడ. అందుకని నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఫోటో తీసుకున్నాను. అది దొరకలేదు, కానీ ఆ ఫోటో ఈ ఫోటో పెట్టుంటే బాగుండేది. అక్కడ గుడి ఉంటుంది, అది సోగ్గాడు గుడి అని ఏదో అలాంటి ఒక స్మాల్ స్టోరీ. యాక్చువల్గా బాగా మంచి అనుబంధమే ఉంది ఈ సినిమా అనేది. ఆ సినిమాతో చాలా అనుభవం ఉంది, ఎందుకంటే ఆ సినిమా మా ఊర్లో షూట్ చేశారు, కారంచేడులో చేశారు. అట్ దట్ టైం కారంచేడులో అంతకుముందు ఏదో చేశారు, నమ్మిన బండి చేశారు. బట్ నాకు తెలిసిన జనరేషన్కి సోగ్గాడు వాజ్ అ మేజర్ ఫిల్మ్ విచ్ వాజ్ షాట్ ఇన్ కారంచేడు.
అప్పుడు ఈ యాక్టర్స్ అందరు అక్కడికి వెళ్ళటం, మా ఊళ్ళో వాళ్ళు, మా ఫ్రెండ్స్, కజిన్స్ వాళ్ళందరూ వింతగా చూడటం. అంటే ఇట్ వాజ్, ఇప్పుడైతే సోషల్ మీడియా ఉంది, ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. దోస్ డేస్ ఒక ఫిల్మ్ యాక్టర్ ఆ ఊరికి వెళ్ళటం అనేది వాజ్ అ వెరీ. మీకు గుర్తున్నాయండి అక్కడ షూట్ చేసిన సీన్స్ అవన్నీ? నేను షూటింగ్కి వెళ్ళేవాడిని కాదండి, బట్ కానీ మా కజిన్స్ వాళ్ళు చెప్పేవాళ్ళండి, ఈ ఇంట్లో సోమబాబు ఉన్నారు, ఈ ఇంట్లో జయసుధ ఉండింది. అంటే అందరూ అప్పుడు హోటల్స్ ఏమి ఉండేవి కాదు కదా, అందరూ ఊళ్ళల్లో ఒక్కొక్కరు ఇంట్లో ఉండేవాళ్ళు. ఇక్కడ కెమెరామెన్ విన్సెంట్ గారు ఉండేవాళ్ళు, ఇక్కడ మా ఇంట్లో వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అలాంటి నైస్ స్టోరీస్ యూస్ టు బి దేర్. ఇప్పుడు ఆ సినిమాలో ఉండేది మా ఇల్లు, మా తాతగారు కట్టిన ఇల్లు. దట్స్ ద హౌస్ వేర్ మై ఫాదర్ వాజ్ బోర్న్. మై గ్రేట్ గ్రాండ్ మదర్ పిన్నం గారని ఆమె కట్టించింది ఇల్లు అది. ఓకే. సో ఆ ఇల్లు షూట్ తర్వాత అదే ఇల్లు ప్రేమించుకుందాం రాలోను కొన్ని మిగతా సినిమాల్లో కూడా షూట్ చేశాను, దేవతలు వాటిట్లో. బట్ దట్ వాస్ ద హౌస్ దట్ ఇట్ వాస్ షాట్. నాకు గుర్తు, నేను చిన్నప్పుడు అప్పుడు మా ఇల్లు ఆఫీస్ ఒకే 19 నార్త్ బోగ్ రోడ్లో ఉండేది అనుకుంటాను. రైటర్స్ రావటం, బాలమురుగన్ గారు దాని స్టోరీ రైటరు, జాన్సన్ గారు డైలాగ్స్ రాసేవాళ్ళు. వాళ్ళు అక్కడ మాకు చిన్న టెర్రస్ ఉండేది, అక్కడ వాళ్ళు కూర్చొని కథ మాట్లాడుతూ, నేను చిన్న పిల్లాడిని, నేను అక్కడ గోడ మీద కూర్చొని వింటూ ఉండేవాడిని వాళ్ళు కథ. సెంటర్ ఆఫ్ దిస్ థింగ్ అది మంచి. అవును, బాగా. తర్వాత అదే ఇల్లు పూర్ణచంద్ర గారు తీసుకున్న ఆఫీస్ అక్కడ ఉండేది, మా ఆఫీస్ అక్కడ ఉండేది. సో ఐ యూస్ టు, నేను కథ వినేవాడిని. అప్పుడు కేవి మహాదేవన్ గారు మ్యూజిక్ చేసేవారు, పొగళింది కేవి మహాదేవన్. ఆఫీస్లోనే మ్యూజిక్ సెట్టింగ్లు జరుగుతాయి. సో వాళ్ళ ఆఫీస్కి వస్తే నేను అక్కడ పర్పుల్ గేస్తే ఆ పర్పుల్ మీద కూర్చొని ఆ సాంగ్స్ అన్నీ చేసాం. ఆల్ ద సాంగ్స్ వర్ ఎక్స్ట్రాడినరీ, సూపర్ డూపర్ హిట్ సాంగ్స్. కాదు సార్, ఈ సినిమాకి ముందు సోమన్ బాబు గారితో జీవన తరంగాలు చేశారు, మంచి హిట్. బట్ ఆ తర్వాత చక్రవాకం చేశారు, అది డూ వెల్ ఎట్ ఆల్. అలాగే మీకు ఈ డైరెక్టర్ బాపయ్య గారిని తీసుకుంటే, నాన్నగారే బాపయ్య గారిని బ్రేక్ ఇచ్చారు, డైరెక్టర్గా పరిచయం చేశారు ద్రోహి సినిమాతో. అవును, ఫెయిల్ అయింది. బట్ అది బాగా డిసప్పాయింట్ చేసింది. అవును. బట్ ఈ సినిమాకి బాపయ్య గారిని డైరెక్టర్గా తీసుకోవడానికి ఏమన్నా రీజన్ ఏమన్నా ఉందా? మా నాన్నకి ఎప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ వాటి మీద అసలు నథింగ్. ఎనీబడి హూ డస్ వర్క్ సిన్సియర్లీ, హూ నోస్ ద క్రాఫ్ట్, వీ విల్ టేక్ హిమ్ అండ్ డూ ద ఫిల్మ్, దట్స్ ఆల్. ఇప్పుడు సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ప్లెంటీ ఆఫ్ ఫిల్మ్స్, ఈవీవి సత్యనారాయణ, ఎనీబడి, డజంట్ మ్యాటర్. మాకు సక్సెస్ఫుల్గా ఉండి సినిమా చేసిన ఆయన రాఘవేంద్ర గారు. ఎవ్రీబడి ఎల్స్, ఆర్ మేబీ వెన్ ఐ డిడ్ ఈగా రాజమౌళి. అదర్వైజ్ ఈవెన్ దాసనారాయణరావు గారు సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు ప్రేమ మందిరం తీశారు, అది ఫెయిల్ అయింది. ఆయన ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు బ్రహ్మపుత్రుడు తీశారు, సూపర్ హిట్ అయింది. సూర్య గారు తీశారు, సూపర్ హిట్ అయింది. సో దట్ వాజ్ నాట్ ద థింగ్. For Sogadu, they all thought it was the right story, and then they did the film. Sometimes I keep thinking, why is this film so big? And why is it remembered so much? That is because it has a honesty in the character. Okay. Sogadu is a very honest film. Kada goppada, lakapothe character goppada. Probably the character is more సక్సెస్ఫుల్ దాన్ ద స్టోరీ. అంటే ఒక ఆనెస్ట్ సిన్సియర్ మ్యాన్ విత్ ఫ్లాంబాయన్స్, అది సినిమాల్లో ఎక్కువ చూడలేదు ప్రాబబ్లీ. కొంచెం దసరా బుల్లోడ్లో ఉండేది, బట్ దట్ వాజ్ అ మచ్ సాడర్ ఫిలిం. ఇతను చాలా ఫ్లాంబాయింట్గా, చాలా ఎక్సైటెడ్గా చేసి చాలా చేశారు. నేను యాక్చువల్లీ ఐ వాజ్ ఆస్కింగ్ ద రైటర్ బాలమురుగన్ గారు అబ్బాయిని అడుగుతా ఉన్నాను, వై వర్ దిస్ సచ్ అ బిగ్ హిట్? దెన్ ఇన్ దట్ డిస్కషన్ దిస్ కేమ్ అప్. ద క్యారెక్టరైజేషన్ వాజ్ వెరీ గుడ్, and rest of the songs were extraordinary, and everything, God's grace was there. సార్, ఇప్పుడు నాన్నగారి క్యారెక్టర్ ఏమన్నా, ఈ సోగ్గాడు క్యారెక్టర్లో ఏమన్నా అంటే, మా నాన్నగారే వాజ్ అ వెరీ ఫ్లాంబాయింట్ మ్యాన్ బేసిక్లీ. ఇలాంటి మనుషులు ప్రతి ఊర్లో ఉంటారు. దే విల్ డూ వాట్ దే వాంట్ టు డూ, దే విల్ బి వెరీ ఆనెస్ట్ అబౌట్ డూయింగ్ వాట్ దే వాంట్ టు డూ, వెరీ సిన్సియర్, వెరీ ఫ్లాంబాయింట్. వాడు సోగ్గాడ్రా అంటే ఆ ఊళ్ళో అనుకునేటట్టు మీరు ఇప్పుడు రంగురంగుల డ్రెస్సులు వేసుకొచ్చి అలా కొంతమంది ఉంటారు. వెరీ గ్లామరస్ పీపుల్ ఇన్ లైఫ్, వెరీ colorful and interesting people. So he was like that, and it really worked. Chaala mandi complain ante Soman Babu was a suit and boot actor, but he played this role, and he played it with great enthusiasm తో చేశారు. అవును. ఇంకోటి సార్, యాక్చువల్గా ఈ సినిమాలో హీరోయిన్లు తీసుకుంటే జయచిత్ర గారికి తెలుగులో ఫస్ట్ సినిమా అది, జయసుధ గారు కూడా అప్కమింగ్ టైంలో.
సో జయచిత్ర గారి సెలక్షన్ గురించి ఎప్పుడన్నా మీ నాన్నగారు మీతో ఎప్పుడని చెప్పారా? అంటే అప్పుడు నాకు గుర్తు దట్ షీఈ్ అ ట్రెమెండస్ యాక్ట్రెస్ అని తెలుసు. తమిళనాడులో చేసింది ఫుల్ బిజీగా ఉండేది అప్పుడు. ఉండేది, బట్ నాన్నవాళ్ళు నాకు అంత డీటెయిల్ తెలియదు. బట్ వెన్ వీ సా హర్ షీ వాజ్ యాక్టింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఓకే. షీఈ్ అ అంటే మా చాలా సూపర్ హిట్ సినిమాల్లో దే వర్ నెవర్ బిగ్ స్టార్స్, దే బికేమ్ స్టార్స్ ఆఫ్టర్ ద ఫిలిం. అవును. ఆల్ ద సూపర్ హిట్స్ దట్ వీ హ్యాడ్ న్యూవర్ కమ్మర్. అంటే కథ బాగుండి ఆ రోల్కి వాళ్ళు సూటబుల్ అయితే వాళ్ళని పెట్టుకుంటే అది హిట్ వచ్చేసేది. దే వాజ్ నో వరీ అబౌట్ దట్. ఇప్పుడు ప్రేమించుకున్నారా, బొబ్బిల్ రాజా, అన్ని సినిమాల్లో అంటే ఆల్ ఆర్ ఫిల్మ్స్ హ్యాడ్ యంగ్ హీరోయిన్స్, ఫ్రెష్ హీరోయిన్స్ అండ్ హూ కుడ్ యాక్ట్ ద రోల్ అండ్ దే వర్ ఆల్ సక్సెస్ఫుల్. అలాగే సార్, ఈ సినిమా డైరెక్టర్ బాపయ్య గారు ఒక యూనిట్తో ఒకసారి బిజీగా ఉన్నప్పుడు వేరే చోట రాఘవేంద్ర గారు కొన్ని సీన్లు డైరెక్ట్ చేశారని విన్నాను, నిజమేనా? అంటే అప్పుడు రాజేంద్ర గారు, ప్రకాశ్ రావు గారు, ఎవ్రీబడి యూస్ టు హెల్ప్. క్లాష్ ఉంటే వచ్చి చేసేస్తారు. నాట్ ఈవెన్ ఫర్ దిస్ థింగ్, ఇవాళ ఏదో ఉంది వచ్చి తీసేస్తారు. ఎందుకు తీసేయగలుగుతారంటే ద స్క్రిప్ట్ ఆల్వేస్ యూస్ టు బి సో పర్ఫెక్ట్. ఇప్పుడు వీళ్ళందరూ ప్రకాశ్ రావు గారి శిష్యులు, ప్రకాశ్ రావు గారి అసిస్టెంట్స్. ప్రకాశ్ రావు గారి స్క్రిప్ట్ యూ డోంట్ హ్యావ్, ఈ డజంట్ హ్యావ్ టు బీ ఆన్ ద లొకేషన్. ఇట్స్ సో వెల్ రిటన్, slow, well, clearly marked. This is the shot, this is the long shot, this is a zoom, this is a whatever. He'll do it so clear. Just read the book and take a shot. He was so clear about it. So anybody will come and then just do that and shoot it off. Very, very well prepared కదా. ఈ సినిమా ఉంది, ఐ రిమెంబర్, నాకు ఇది బాగా గుర్తు ఏంటంటే అప్పుడు ఏదో కోలవనికి వెళ్ళి ఒక పెద్ద సాంగ్ తీయాల్సింది, 10 రోజులు వాన వచ్చింది. మళ్ళీ మై ఫాదర్ వాజ్ వెరీ వరడ్, కంగారు పడ్డారు. సో లేదండి నేను మళ్ళీ డేట్స్ ఇచ్చేస్తాను. అప్పుడు ఆ రోజుల్లో డేట్స్ కూడా ఎవ్రీబడి యూస్ టు హ్యావ్ ఫిక్స్ డేట్స్. సంవత్సరం మొత్తం క్యాలెండర్ ఫిక్స్ అయిపోయేది. ఒక డేట్ క్యాన్సిల్ అయితే చాలా కష్టం. మళ్ళీ ఒక 1 month or 2 months బ్రేక్లో మళ్ళీ వస్తామని చెప్పి మళ్ళీ అదే ఊరు వెళ్ళి మళ్ళీ షూట్ చేశారు. దే కుడ్ హ్యావ్ షాట్ దట్ సాంగ్ ఇన్ చెన్నై, దే కుడ్ హ్యావ్ షాట్ సమ్వేర్. లేదు ఆ ఊర్లోనే తీయాలి. ఇప్పుడు నాకు చూస్తే ఏందంత ఊరు అంత గొప్ప ఏంటి, బట్ that feeling of nativity was there for them and they shot. టైటిల్ సాంగ్ అది సోగ్గాడు లేచాడు. అదే అంటే ఇట్స్ నాట్ ద టైటిల్, సినిమాలో టైటిల్ సాంగ్, బట్ యూ కెన్ సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది, బాగా ఐటమ్ సాంగ్. అంటే ఈ రోజుల్లో గ్రాండ్ సాంగ్ అనమాట. పెద్ద డాన్సర్లు గిన్సర్లు చాలా మంది ఉండి ఉంటుంది అన్ని అది. ఆ సాంగ్ తర్వాత ఆమె ఏదో ప్రెగ్నెంట్ అని అలానే ట్విస్ట్ ఏదో పెట్టి ఏదో చేశారు. అలాగే చలిగా ఉంది, చలిగా ఉంది అనేది ఇక్కడ ఏవిఎంలో తీశారు. అవును, అది తర్వాత అంటే అది సినిమా అయిపోయినాక తీశారు. ఇట్ వాజ్ నాట్ ఇన్ ద ఫస్ట్ కట్. దే వాంటెడ్ వన్ మోర్, దెన్ దే షాట్ దట్ సాంగ్ విత్ జయసుధ. అది సూపర్ హిట్. అంటే నాకు గుర్తు తమిళ సినిమాల్లో తెలుగు పాటలు చాలా పాపులర్, తమిళ వాళ్ళు కూడా పాడేవాళ్ళు ఈ పాటలు. అలా చాలా నాకు బాలమన్ భూపతి రాజు అన్నాడు, సార్ నేను తెలుగు ఈ పాటలతో నేర్చుకున్నాను సార్. లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. దాంట్లో సుబ్రహ్మరెడ్డి గారు ఉన్నారు. He acted as a collector in that film. He was my father's friend, very good friends. He wanted to do something, అప్పుడు ఆయన కలెక్టర్ చేశారు. హ్యూమర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ హ్యూమర్. నాకు కొన్ని సీన్లు గుర్తు. అంటే ఏదో కుక్క ఉంటుంది, కుక్క ఏంటంటే వాడు ఏదో చెవు ముక్కు ఏమైనా ఊడిపోతే అది తింటా ఉంటుందండి అని అంటాడు. వెరీ వెరీ బ్లాక్ హ్యూమర్. యాక్చువల్గా మీరు అన్నట్టు మామ మ్యూజిక్ అనేది సినిమాకి మేజర్. మామ మ్యూజిక్ అండ్ దెన్ ఆత్రేయ గారి లిరిక్స్ అవుట్ స్టాండింగ్. సో ఈ సినిమా యాక్చువల్గా బాపయ్య గారికి ఈ సినిమాకి ముందు 1 week ముందు ఎన్టీఆర్ హీరోగా ఎదురులేని మనిషి వచ్చింది. అవును అది హిట్ అయింది. అవును, కానీ వితిన్ 1 week గ్యాప్లో ఏ ధైర్యంతో రిలీజ్ చేశారు అసలు? అంటే ఇప్పుడు చాలా కంగారు పడతారమ్మా. ఇట్ డజంట్ మ్యాటర్, వీ మేక్ అ బిగ్ థింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ డైరెక్టర్ సినిమా రాకూడదు, ఆ హీరో సినిమా ఒకే రోజు ఒకే హీరో 2 సినిమాలు ఏంటి, బాగుంటే 2 సినిమాలు చూస్తారు. మనం వీ క్రియేట్ ఆల్ ద బౌండరీస్. ద బౌండరీస్ ఆర్ నాట్ ఇన్ ది ఆడియన్స్. ఆడియన్స్కి ఏం కావాలా, వాళ్ళకి సినిమా కావాలి, మంచి సినిమా కావాలా. అది ఐదర్ త్రూ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి తెలిసిపోతుంది ఆర్ త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ తెలిసిపోతుంది. సో వెన్ దే నో ఆల్ దాట్ మనం చాలా దాన్ని డ్రామా చేసేసి. అప్పుడు నాకు గుర్తు బాలకృష్ణ గారి సినిమాలు కూడా 2 ఒకే రోజు రిలీజ్ అయినాయి. ఏమైనా బాగా నథింగ్ రాంగ్. ఇట్స్ ఓవర్ దిస్ థింగ్. వి మేక్ టూ మచ్ అవుట్ ఆఫ్ సమ్ టైమ్స్, మచ్ అవుట్ అబౌట్ నథింగ్ అంటారు. కానీ ఒక విధంగా చెప్పాలంటే సోమన్ బాబు గారి కెరియర్లో
ఒక విధంగా ఆయనకు ఒక బిగ్ స్టార్డమ్ తెచ్చిన సినిమా సోగ్గాడ్గా చెప్పుకోవాలి. అంటే ఫిలిం దట్ ఈస్ రిమెంబర్డ్ ఆఫ్ శోభన్ బాబు. అవును. ఇప్పుడు నాగేశ్వరరావు గారికి ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం, దేవదాస్ ఎలా అంటారో, శోభన్ బాబుకి ఈ సినిమా వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మోర్ ఎవర్ 1975 అనేది సోమన్ బాబు కెరియర్లోనే అసలు ఒక విధంగా గోల్డెన్ ఇయర్ అనుకోవాలి. అవును. ఎందుకంటే వరుసన జీవన్ జ్యోతి, Terrific గుణవంతుడు, బలిపీఠం, అలా అన్ని చాలా చాలా హిట్స్. బట్ ఆ సంవత్సరం 1975లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిగ్ బ్లాక్ బస్టర్ అంటే సోగ్గాడే. చాలా ఇప్పుడు రిలీజ్ చేసిన ఆల్ సెంటర్స్లో 50 days ఆడింది. అవును. అప్పట్లో 30, 32, 31 అట్లా రిలీజ్ చేసేవాళ్ళు. ఇది 31 అనుకుంటా. ఎంటైర్ ఆల్ సెంటర్స్లో 50 days ఆడింది. అలాగే సోమన్ బాబు కెరీర్లోనే హైయెస్ట్ 100 days ఆడిన సినిమా ఇది. సో ఎప్పుడన్నా సోమన్ బాబు గారు ఎప్పుడన్నా చెప్పేవాళ్ళు అండి అది? శోభన్ బాబు గారు ఎన్ని పట్టించుకోరమ్మా, మూవ్ ఆన్ ఇన్ లైఫ్, హీ వోంట్ కీప్ ఆల్ దీస్ థింగ్స్. వచ్చింది, హిట్ అయింది, వెళ్ళిపోయింది. హీ వాజ్ అ వెరీ వెరీ క్లియర్ మ్యాన్ ఇన్ లైఫ్. హీ కెప్ట్ ఇట్, అదే అంటారు, కీప్ ఇట్ సింపుల్ అండ్ స్వీట్. హీ కెప్ట్ ఎవ్రీథింగ్ వెరీ సింపుల్ అండ్ స్వీట్. దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ హిమ్. సార్ మీరేంటండి కథ వినరండి బాబు, మీ నాన్న అంటాడు కదా, రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళు అంటారు, సంవత్సరానికి 8 సినిమాలు చేస్తున్నాను, ప్రొడ్యూసర్ డైరెక్టర్లు వాళ్ళు కథలు వింటారు, వాళ్ళు బాగా చేసి, వాళ్ళ డబ్బు కదా, వాళ్ళు బాగా చూసుకుంటారు. కొన్ని ఆడతాయి, కొన్ని పోతాయి. నేను వినేస్తే అన్నీ ఆడేస్తాయా? నేను వినకపోతే ఆడవా? నాకు వాళ్ళు ఏదో రీజనబుల్గా క్యారెక్టర్ తెలుసుకుంటాను, సినిమాకి వెళ్తాను, చేస్తాను, వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు, ఆ డబ్బు తీసుకుంటాను, నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను. మనం ఆ కథలో కూర్చొని మనకి ఆ గొడవలంతా ఎందుకు? వాళ్ళ డబ్బు వాళ్ళది. హీ వాజ్ వెరీ వెరీ క్లియర్ అండ్ దట్ ఈస్ వెరీ అప్రిషియేటివ్ అండి. యూ డోంట్ కన్ఫ్యూజ్ ద టీమ్. You trust a director, you trust a producer and leave it there. And you ask for a fee. You take that fee and you be happy with it. And he knows that his life is not going to change. He was so confident about himself. నేను 2-3 సార్లు అడిగా, ఏంటండి అది, చాలు బాబు. ఆయన అసలు వెరీ మళ్ళా ఎవ్రీథింగ్ మీరు క్యారెక్టర్ వద్దు బాబు. ఇప్పుడు నాట్ దట్ ఐ హ్యావ్ ఎనీ దిస్ థింగ్. హీరో గారిని నేను అడిగాను, మీరు ఎందుకంటే క్యారెక్టర్ యాక్టర్ అయ్యండి అంటే, నేను లొకేషన్లో కూర్చుంటాను బాబు, సడన్గా నేను ఇంకో హీరో ఉన్నాడు అనుకో, యంగ్ హీరో ఉన్నాడు, హీరో గారిని పిలవండి అంటే టక్కని నేను లెగుస్తాను, అమ్మ నేను కాదు హీరో, అబ్బాయి హీరో అని. మనకెందుకు బాబా కన్ఫ్యూజన్, అవసరం లేదు, లెట్ మీ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దిస్ అండ్ హీ లెఫ్ట్ ఇట్ లైక్ దట్ అండ్ హీ నెవర్ యాక్టెడ్ అండ్ హీ యాక్టెడ్ ఓన్లీ యాజ్ అ హీరో. దట్ వాజ్ హిజ్ రైట్. అంటే చేయకూడదని కాదండి, క్యారెక్టర్ యాక్టర్స్ చేయొచ్చు, మెనీ పీపుల్ డూ ఇట్, బట్ హీ డిడ్ నాట్ వాంట్ టు డూ ఇట్. ఎవ్రీథింగ్ వాజ్ వెరీ క్లియర్. నేను అప్పుడు రియల్ ఎస్టేట్ సర్పయాగం షూట్ చేసేటప్పుడు అడిగా, సార్ ఇక్కడ చాలా రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో పెరుగుద్దండి, ఇక్కడ కొనుక్కుంటే. అవసరం లేదు బాబు, మెడ్రాస్ చాలు, ఒక ఊర్లో కొనుక్కుంటే చాలు, అన్ని ఊళ్ళు ఒక ఊర్లో 2-3 వీధులు కొనుక్కుంటే చాలు, అన్ని వీధులు కొనుక్కోవాల్సిన అవసరం. వెరీ వెరీ క్లియర్, వెరీ వెరీ హ్యాపీ మ్యాన్, వెరీ వెరీ నైస్ మ్యాన్ టు. ఎప్పుడన్నా అడిగారండి సోమన్ బాబు గారిని, ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంది చేస్తారని ఎప్పుడన్నా? అంటే ముందే చెప్పేశారు కదా, నేను అడిగా, సర్పయాగం చేస్తున్నాడు, ఈ వాజ్ ద హీరో ఆన్ ద ఫిల్మ్. అవును, ఇది హీరో బాబు, మనం అందుకని చేస్తున్నాను. వద్దు బాబు, మనకొద్దు, వద్దు అన్నారు. వెరీ క్లియర్, ఈ డోంట్ వాంట్ ఇట్, ఈజ్ వెరీ క్లియర్. అంటే ఆయన ఎంత క్లియర్ అంటే అండి, మా నాన్న ఆయన అవుట్డోర్ వెళ్తారు అనుకోండి, సినిమా మ్యాగజైన్స్ కూడా ఇంటికి తీసుకెళ్ళేవాడు కదండి. ఆ ట్రైన్లో కొన్ని అలా బొమ్మలు, ఈ లివ్ ఇట్ ఆఫ్ ఇన్ ద ట్రైన్ ఓన్లీ. వద్దు, పిల్లలకి సినిమాలకి అవసరం సంబంధం లేదు. ఐ డోంట్ వాంట్ అ ఫిలిం స్టాంప్ ఆన్ మై చిల్డ్రన్. ఐ వాంట్ దెమ్ టు బి నాన్ ఫిలిం. Not that it is right or wrong. That was his thinking and he stayed like that. Yeah, that's all. Whatever. He is like that. Yeah. He had his few friends, he helped his few friends and he lived his life at his own terms. Help kuda eppudu evarki he will not tell anything. Yeah. He lived his own life and very very well lived life. Very very decent. Yeah. Even after Soggaad tarvata kuda Suresh Productions lone major hits Sohan Babu ku vachinayi. Monday Gundelu gaaniyandi, Mundadu gaaniyandi, Devata gaani. Yeah, that way I said. My father and he also were very good friends. Very good friends. Ba ishtam. Nice to know. అలాగే సోహన్ బాబు 100వ సినిమా కక్ష. 100వ సినిమా కాదు యాక్చువల్గా. I don't know. 100వ సినిమా కాదు. 100వ సినిమా నిండు మనిషి. బట్ ఆయన కెరీర్లో బాగా ఎక్కువ ఖర్చు పెట్టి తీసిన సినిమా కక్ష. అవును. బట్ అది యావరేజ్ ఆడింది. అది డిసప్పాయింట్ చేసినప్పుడు ఏమన్నా
అంటే ఓ విధంగా షోలే ఛాయలు ఉంటాయి దాని షోలే కాపీ అండి, చీప్ కాపీ. గురునాథన్ గారు ఫ్రీ మేక్ లాగా తీశారు. ఓకే. నేను యూఎస్లో ఉండేవాడిని అప్పుడు. దోస్ 2 years వేర్ ద క్రిటికల్ ఇయర్స్ అండి. సురేష్ ప్రొడక్షన్స్ బాగా సక్సెస్ఫుల్గా ఉండి 5 సినిమాలు పోయినాయండి. కక్ష, అగ్నిపూలు, ప్రేమ మందిరం, బందిష్ అండ్ తనికాట్ రాజా. నేను ఆ 2 years అమెరికాలో ఉండేవాడిని, చదువుకుంటున్నాను. మా నాన్న 5 సినిమాలు తీశారు, 5 పోయిన. అమ్మా, దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ కేమ్ బ్యాక్. ఓకే. ఐ వాజ్ అ లిటిల్ వరిడ్ దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ సురేష్ ప్రొడక్షన్స్ గోయింగ్ ఆఫ్. So I came back. Actually, I came back to do an industry. Okay. But this was there at the back of my mind, and that ante you need somebody else to come and help support అని అనిపించింది. అందుకని దిస్ థింగ్ 5 పోయినాయి. సో ఏంటి ఆ తర్వాత నిలబెట్టిన సినిమా ఏంటి? దేవత. ఫ్రమ్ దేర్ నేను ఆ కక్షన్ డబ్బింగ్ చేసి వంజమన్ తమిళ్లో డబ్బింగ్ చేశాను. డబ్బులు వచ్చినాయి. తనికాట్ రాజన్ తెలుగులో గ్రామ కక్షలను డబ్ చేశాను. అవును. అప్పుడు కొత్త రాక్ అండ్ రోల్ మెషిన్ డబ్బింగ్ పెట్టి అవి 2 అందులో రజనీకాంత్, చిరంజీవి ఇద్దరు ఉంటారు కదా? లేదు, రజనీకాంత్ ఒకటి, రజనీకాంత్ ఒకటి, తనికాట్ రాజా. ఓకే ఓకే. జైశంకర్. అవునవును. అది ఒక ఫ్రీ మేక్ కాపీ, గాడ్ ఫాదర్ బేస్లో ఏదో పెట్టి కాపీ కొట్టి చేశారు. కాదు సార్, సోహన్ బాబు గారితో అనుబంధం నాన్నగారికి బాగానే ఉంది, మీకు మంచి సజెషన్ చెప్పారు. అసలు ఈ సినిమా డ్యూరింగ్ షూటింగ్ మర్చిపోలేని ఇన్సిడెంట్లు అంటే ఏం చెప్తారు? నేను షూటింగ్కి వెళ్ళేవాడిని కదండి. నాన్నగారు ఎప్పుడన్నా నాన్న మర్చిపోలేనిది బాగా ఇబ్బంది పడింది ఆ రెయిన్ అండి. ఓకే. అంటే ఒక ఫుల్ షెడ్యూల్ క్యాన్సిల్ అయిపోవటం. అంటే ఆ రోజుల్లో బడ్జెట్స్ ఇంతే ఉండేయండి. ఒక షెడ్యూల్ మొత్తం క్యాన్సిల్ అయిపోవటం, 10 రోజులు అంతమంది డాన్సర్లు అంతమంది ఆ ఊర్లో పెట్టుకొని, దట్ వాజ్ హ్యూజ్ లాస్. అంటే రిలేటివ్ టు టుడేస్ డేస్. ఇవాళ గంటకి దానికన్నా చాలా లాస్లు ఉంటాయి. వచ్చి మళ్ళీ వెంటనే అక్కడికి వెళ్ళి షూట్ చేయటం అనేది, ద యాక్టర్స్ గివింగ్ డేట్స్, గెటింగ్ బ్యాక్ అండ్ షూటింగ్ దట్ వాజ్ సంథింగ్ ఈ రిమెంబర్డ్ వెరీ వెల్. అండ్ మిగతా అన్ని మా ఫాదర్ వాళ్ళు చాలా డిసిప్లిన్ ప్రొడక్షన్ అండి. దే వాజ్ నో ప్రాబ్లం. అంటే కథను రాయించేసుకుంటారు. బాలమురుగన్ గారు కథ చెప్పిన రోజే స్టార్ట్ టు ఎండ్ కథ చెప్పారండి. మళ్ళీ చిన్న చిన్న కరెక్షన్స్ తోటి మొత్తం స్టోరీ చెప్పేసేసారు. డైలాగ్స్ మొత్తం రాసేసారు. జాన్సన్ వాళ్ళు గుర్తు నాకు అది గుర్తు. జాన్సన్ గారు బీచ్లో కూర్చొని రాసేవాడు. షార్ట్స్ వేసుకొని బీచ్లో ఉండి బోట్ పక్కన ఏంటంటే ఇక్కడ ఏం చేస్తారు డైలాగ్స్ రాసి. నేను ఊరికి వెళ్ళే ఒకసారి చూసా. హీల్ రైట్ డైలాగ్స్ దేర్, యాక్టర్స్ దట్ వే. ఐ నెవర్ యూస్ టు పెక్ ఆన్ దోస్. అప్పుడు అంత ప్రొడక్షన్లో ఉండేవాడిని కాదు. మండే గుండెల నుంచి కొంచెం ఎక్కువ వెళ్ళేవాడిని. ఏదో ఆర్టిస్టులకు బట్టలు కొనటం అని అప్పటి నుంచి చేసేవాడిని. అది ఇంకోటి గుర్తు ఒకటి, విన్సెంట్ గారు ఎక్కిరిచ్చేవాడు హీరాలాల్ మాస్. ఒక సాంగ్ ఉండేది, 7 కొండల వాడు చేసే. అది యాంగిల్ ఏదో చాలా రాంగ్ యాంగిల్ పెట్టారు. వాట్ ఇస్ దిస్ 7 కొండల వాడు యాంగిల్ వెరీ బ్యాడ్ అని చెప్పాడు. మాస్ యాంగిల్ ఏదో పెట్టారు, 2 కాళ్ళ మధ్య కెమెరా. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్. హీ వాజ్ ద కెమెరామెన్. హీ ఆల్సో ఫెంటాస్టిక్ మ్యాన్, అవుట్ స్టాండింగ్ పర్సన్. కాదు సార్, ఈ సినిమాని హిందీలో రీమేక్ చేశారు, దిల్దార్. అది తమిళ్లో రీమేక్ చేశారు. ఏంటి వాటి? తమిళ్లో మేం చేయలేదండి, ఎవరో వేరే వాళ్ళు చేశారు. హిందీలో మేం చేసాం జితేందర్ తోటి. నాట్ యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ తెలుగు, బట్ సక్సెస్ఫుల్ ఫిలిం, గుడ్ సక్సెస్ ఫిలిం. ఆ సినిమా కూడా నాకు కొంచెం ఎక్కువ గుర్తు, ఎందుకంటే ఆ సినిమా తెలుగులో మళ్ళీ కారంచేడులోనే షూటింగ్ పెట్టారు. అవును. పెట్టినప్పుడు కొంచెం ఇంకా కొంచెం గ్లామరైజ్ చేసి పెద్ద చేజు, ఒక బెన్హర్ చేజ్ లాంటిది మా పొలం పక్కన చాలా ఊళ్ళలో ఒక బులక్కాట్ బెన్హర్ లెవెల్ చేజ్ ఒకటి తీశారు. పెద్ద వరద వచ్చిందండి అప్పుడు. దేవర్ నో ట్రైన్స్, నథింగ్ దేర్ టు గో. మా నాన్న జితేందర్ టికెట్ లేకుండా ఒక ట్రైన్ ఎక్కి ఆ ట్రైన్ కంపార్ట్మెంట్ ఆ ఇంజిన్లో కూర్చొని వచ్చేసారండి మెడ్రాస్కి. అది నాకు బాగా గుర్తు చాలా. అండ్ జితేందర్ వాంటెడ్ టు గో బ్యాక్ అండ్ హీ సెడ్ నథింగ్ డజంట్ మ్యాటర్, నో రోడ్స్, అన్నీ కట్ అయిపోతే హీ కేమ్ లైక్ దట్. రేఖ వాజ్ ద హీరోయిన్ అండి. అది బాగా ఆడిందండి దిల్దార్. ఈవెన్ సోహన్ బాబు గారు తీసిన దేవత కూడా మంచి, అది హిందీలో పెద్ద హిట్. తోఫా వాజ్ అ సూపర్ డూపర్ హిట్. తెలుగు కన్నా బిగ్గర్ కల్ట్ ఫిల్మ్ అయిపోయింది. అవునా. ముందడుగు సినిమాకి సార్ ఏమన్నా సోహన్ బాబు గారితో ఏమన్నా క్లాష్ వచ్చిందా? నాట్ మచ్ అండి, నో క్లాష్ అండి. అంటే అంటే వినిపించింది బయట, ఎంతవరకు కరెక్ట్ అంటే ఈవెన్ దోస్ వర్ ఆల్ వెరీ మ్యూటెడ్ అండి. చిన్నగా ఉండే మ్యూటెడ్గా ఉండేది, పని జరిగిపోయేదండి.
వెంకటేష్ ఎక్కువ చేసేవాడు ప్రొడక్షన్ ఆ సినిమాకి నాకన్నా. ఓ హీ యూస్ టు లుక్ ఆఫ్టర్ ద ప్రొడక్షన్ బిఫోర్ హీ వాస్ గోయింగ్ టు అమెరికా. తను ప్రొడక్షన్ చేసేవాడు, ఆర్టిస్టులు అందరిని హడావుడి పెట్టేవాడిని. అందరిని రండి టైంకి, ఏమయ్యా రావు గోపాల్ రావు గారు ఇంత హడావుడి చేసి మమ్మల్ని తీసుకెళ్తున్నావు అని. వెంకటేష్ యూస్ టు గో అండ్ బై క్లోత్స్ ఆల్సో అండి ఫర్ దట్ ఫిల్మ్. కాస్ట్యూమ్స్ తనే వెళ్ళేవాడు, శ్రీదేవి వాళ్ళ మదర్ వాళ్ళతో వెళ్ళి కాస్ట్యూమ్స్ కొనేవాడు. హీ వాజ్ లుకింగ్ ఆఫ్టర్, అంటే బిఫోర్ గోయింగ్ టు అమెరికా హీ డిడ్ దట్ అండి. నేను స్టోరీ సిట్టింగ్ అంతా నేను కూర్చునేవాడిని అండి, అప్పుడప్పుడు షూటింగ్కి వెళ్ళేవాడిని. బాగా టైంపాస్ బాగుండేదండి. అంటే అ పాజిటివ్ కాంపిటేటివ్నెస్ బిట్వీన్ ఆల్ ద 4 స్టార్స్ అండి, శోభన్ బాబు అండ్ కృష్ణ. పాజిటివ్ కాంపిటేటివ్నెస్, వాట్ ఎవర్ దెల్ బి ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అని ఉంటారు. అలానే శ్రీదేవి అండ్ జయప్రద చాలా సినిమాల్లో కలిసి చేశారు కదా. కలిసి చేసేవారండి. బట్ దే ఆల్సో దే వాజ్ లాట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ దెమ్, బట్ నే నెవర్ షో ఇట్ ఆన్ ద సెట్ అండి. దిల్ కమ్, దిల్ షూట్ అండ్ దిల్ గో బ్యాక్, దిల్ కమ్ అండ్ షూట్. అంటే పనిని ఎప్పుడు ఏదైనా పర్సనల్గా ఉన్నా కూడా మా సినిమాల వరకు పనిది ఎప్పుడు వెనక్, దే వుడ్ నెవర్ పుట్, వెరీ ప్రొఫెషనల్ దట్ వే. అప్పుడు 4 సినిమాలు శ్రీదేవి జయప్రద, దేవత, తోఫా, ముందడుగు, మక్సద్ 4 చేశారండి. నేను ఎవ్రీడే వాళ్ళే ఉండేవాళ్ళు ఆ 2 years. అండ్ నెవర్ హ్యాడ్, ఈవెన్ వాట్ ఎవర్ దే హ్యాడ్, దే యూస్ టు బి వెరీ ప్రొఫెషనల్ అండ్ వెరీ పాజిటివ్. దాని తర్వాత ఇంటి వాళ్ళిద్దరు ఏమైనా గొడవ నాకు తెలిసి మాత్రం లేదు. మాకు షూటింగ్ వస్తారు చేసిపోతారు, గాసిప్కి వేరే ఉంటుంది, మాకు మాత్రం ఉండేది కదా. సోగ్గాడు శతదినోత్సవం శివాజీ గణేషన్ గారు ముఖ్య అతిథిగా విజయవాడలో జరిగింది కదా. ఏమన్నా నాకు అసలు నేను వెళ్ళను కూడా, మా నాన్న తీసుకెళ్ళేవారు కదండి. మేము ఎక్కడే సినిమాలు, మేము ఓపెనింగ్ రోజు క్లాప్ కొట్టాను అది తెలుసు, తర్వాత రిలీజ్ అయింది సూపర్ హిట్ అయింది తెలుసు. ఈ షూటింగ్కి వెళ్ళటాలు అవన్నీ లేదు, చదువుకోమనేవారు, చదువుకునేవాళ్ళం. మాకు అంటే వినేవాళ్ళు సురవన్ రెడ్డి గారు రిలాక్స్ చేశారని అలాంటివన్నీ అవన్నీ తెలుసండి. బట్ నెవర్ వెంట్ టు ద సెట్స్ అండ్ ఆల్ దట్ అండి, వెరీ రేర్లీ అండి. వీ నెవర్ యూస్ టు గో టు ద సెట్స్ ఎట్ ఆల్ టిల్ ఐ ఆల్వేస్ స్టేడ్ అవే. ఓకే సార్, నాన్నగారి కళ ఇండియన్ లాంగ్వేజ్ అన్నిట్లో సినిమాలు తీయాలనేది ఆయన ఫుల్ఫిల్ అయింది. బట్ సురేష్ ప్రొడక్షన్స్ ఇప్పుడు అంత యాక్టివ్గా లేకపోవటానికి ఏంటి రీజన్? అంటే మల్టిపుల్ రీజన్స్ అండి. వన్, మై టైమ్ ఇస్ అలాటెడ్ టు మల్టిపుల్ అదర్ businesses and multiple other activities. I'm doing quite a few things. The second thing is, there is a way of working that I like, and if I don't find that, I can't work in that environment. That's also one of the reasons. But I'll surely make a lot of films, and one of the reasons why I did not celebrate the 60th year of Suresh Productions is because I want to try and celebrate the 75th year of Suresh Productions. Okay. I didn't want to stop there. I want to do something to see that, because Rana is very interested in that. We want to try and celebrate the 75th year of Suresh Productions. But I'll make. యా, అంటే మీరు వేరే వాళ్ళు తీసిన సినిమాలు రిలీజ్ చేస్తున్నారు, అలాగే రానా కూడా కొన్ని ప్రొడక్షన్స్. అంటే at different times in life you do different things అండి. You don't have to be doing only one thing. But whenever ఏది చేసినా, do I enjoy doing it or not? If I enjoy doing it, I'll do something. Not because somebody else tells me to do it or forces me to do it. Or maybe in time you might be suited or not suited for that environment also. Yeah. You have to understand that. ఇప్పుడు రామానాయుడు గారినే తీసుకుంటే అండి, ఆయన మార్నింగ్ సెట్లు అందరితో కంటే ముందు వచ్చేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, ఏం జరుగుతుందని. అసలు ఆ ప్యాషన్, ఆ సినిమా పట్ల ప్యాషన్ కానీ, మనం ఏం రూపాయి ఖర్చు పెడుతున్నాము దాని స్క్రీన్ మీద ఎలా వస్తుంది అనేది ఆయన అంత ఇది ఉండేవాళ్ళు. అలా అంటే నాన్నగారితో పాటు అప్పట్లో ఉన్న ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు. బట్ వేరే ఇప్పుడు అసలు ప్రొడ్యూసర్కి ఆ ఇంట్రెస్ట్ అనేది లేకుండా పోవటానికి అంతే కాదండి. Another system has come. I'm not saying that system was the only right system or this system was the right system. Is it a working system for you? Do you want to be in that space? ఇప్పుడు మా నాన్నంటే అదే స్క్రిప్ట్ రోజు చదువుతూనే ఉంటారండి. ఎన్నిసార్లు ఒక్క స్క్రిప్ట్ రాసి పెట్టేస్తే ఫుల్ టైమ్ హీ నోస్ దట్ స్క్రిప్ట్ ఇన్ బై హార్ట్ అండి. సో ప్రొడ్యూసర్ వాజ్ అ బాస్. ఎక్కడ ఏంటి, ఏ సీన్లో ఏం మిస్ అయింది I remember that very well, whether it is Nageswara garu, whether it is Jitender, whether it is Shobhan Babu, whether it is Krishna garu, they respected the producer a lot. Once the buying system came, the onus left from the producer to the star and the director. They were not buying the producer's film. Sometimes they were buying the producer's film. Most of the times they are buying the star's film and the director's film. Yeah. So once they are buying their film, they become the decision makers.
So you as a producer have become a lesser decision maker. As you become a lesser, your say, you have nothing on the table. A hero will decide, a director will decide. So that's the way the system is going. So the directors or those heroes will have to take responsibility to see that that product is finished in the right manner, whichever way they feel right. That's how it will go. And it's the and మనం ఎప్పుడు అలానే ఉంటుందని అనుకోకూడదండి. మా నాన్నవాళ్ళు ఉన్నప్పుడు ఆ ప్రీవియస్ ఈరాలో ఇలా ఉండేది, ఆ ప్రీవియస్ ఈరాలో ఇలా ఉండేది. ఇట్స్ ఎ సైకిల్, ఇట్ విల్ గో ఆన్. You as an individual, you decide whether you want to be in that atmosphere or you don't want to be in that atmosphere. Nobody forced you. Nobody has forced any producer or anybody to do anything. That's a system. You know the system. So don't complain about it. Never complain. Find a solution and do a system. There are today చాలా మంది ప్రొడ్యూసర్స్ తెస్తున్నారు. See, for example, I made a film with Rajamouli and I was so happy the way he made the film. It went much beyond our budget. But I know there's a dedicated man on the spot. He's only caring about my film. అంటే అలా ఫింగర్ మీద డజంట్ మ్యాటర్. మేబీ థెల్ బి ఇవాళ ఫింగర్ మీద ఉండొచ్చు, రేపు రెండు హ్యాండ్స్ మీద ఉండొచ్చు. ఇట్స్ అన్ ఇవాల్వింగ్ సిస్టమ్ అండ్ యూ షుడ్ నెవర్ కంప్లైన్ అబౌట్ దట్. యూ ఫైండ్ సొల్యూషన్స్ ఫర్ దట్. ఫైండ్ మోర్ అండ్ మోర్ సొల్యూషన్స్. డోంట్ కాదు సార్, యాక్చువల్గా ఆఫ్టర్ ఈ కరోనా తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఇట్ విల్ నెవర్ అండి. ఇట్ విల్ నెవర్. ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. అవుతుంది, డబుల్గా అది ఇంకా పెరుగుతూనే ఉంటుందండి. లైఫ్లో ఏదైనా తగ్గుద్దండి, ఏది తగ్గదు. నథింగ్ ఇస్ రెడ్యూస్డ్ ఇన్ అవర్ లైఫ్. ఎవ్రీథింగ్ విల్ గో అప్. మన ఇంటి రెంట్లు ఏమైనా తగ్గినాయా, లేకపోతే మన స్కూల్ ఫీజెస్ ఏమైనా తగ్గినాయా, మన హాస్పిటల్ ఫీజు ఏమైనా తగ్గిందా? వెన్ ఆల్ బేసిక్ నెసెసిటీస్ ఇన్ అవర్ లైఫ్ ఆర్ గోయింగ్ అప్, వై వోంట్ దిస్ గో అప్ అండి? మన జీతాలు ఇప్పుడు ఒకటి సార్, మనకి ఏదన్నా జబ్బు వచ్చినా లేదంటే మనం ఇంటి రెంట్ అయినా మనకు వచ్చే ఇన్కమ్ ఎంత, మనం ఎంతవరకు పెట్టగలమని చూసుకొని చేస్తాం. వేరే యాజ్ ఇప్పుడు జరుగుతున్న ఈ సినేరియాలో నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్, అసలు బిజినెస్ ఏంటి, బడ్జెట్ ఏంటి, అసలు మన సినిమా బడ్జెట్ ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా మనం చూడకుండా ఖర్చు పెడుతున్నారు. పోతే వాళ్ళు పోతారండి, అంతే కదా. ఇంతకుముందు 2-3 చేసేవాళ్ళు ఇప్పుడు 20%, 30% చేస్తారు, లేకపోతే నెక్స్ట్ 40-50% చేస్తారు, మళ్ళీ సెటిల్ అవుతారండి. ఇట్స్ యువర్ బిజినెస్. ఇట్స్ ఎ సైకిల్, దట్స్ ఆల్. ఇప్పుడు అప్పుడు కూడా ఉండేవాళ్ళు అండి, ఏంటి అసలు ఇంత ఖర్చు పెట్టేస్తున్నాడు, అడిగి తెలుసా మార్కెట్ అనేవాళ్ళండి. ఒకరిని ఇద్దరిని అనేవాళ్ళండి. ఇప్పుడు 10 మందిని, 20 మందిని, 50 మందిని అంటున్నారండి. ఎవ్రీబడి విల్ జస్ట్ లెర్న్. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దట్. ఇప్పుడు వీళ్ళు ఓన్లీ టాక్ అండ్ సోగ్గాడు అండి, సినిమాలు సార్ అంటే క్రూషియల్ సార్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాట్లాడకపోతే వేరే ఎవరు మాట్లాడరండి. సోగ్గాడు ఇస్ ద టుమారో. నేను అసలు దేర్ సో మచ్ టు టాక్. లెట్స్ ఫినిష్ సోగ్గాడు. I want to, and first for me, I want to thank Bapaya, Murali, who are now there in the direction department. I want to thank Jay Sudha, Jay Prada, all the artists, Rama Prabha, Manju Bhargavi, they're all alive, and all the people who are not there anymore. Allu Ramliga, they are not. Chala mandi lerandi Allu Ramliga. So they all did a great job, and I'm extremely grateful to all the entire unit of Mama's family. Ante Mama ante Madhavan, K. Madhavan, their family, Athre garu, all of them, indebted to them. Finally, it is those people who made Soggadu, and it really made my company and made my father very happy, and it pushed him to bigger. And Prem Nagar tarvata, it, and every 5-10 years, 15 years, we used to have a film phenomenal hit. Allah, it continued this thing. ఇంకోటి కూడా సార్, కోవెలమూడి ఫ్యామిలీ వెరీ వెరీ అటాచ్ టు us. నెంబర్ ఆఫ్ హిట్స్ అనేది మన సురేష్ బ్యానర్ లో ఆల్మోస్ట్ ఆల్ నెంబర్ ఆఫ్ హిట్స్ బాగా క్లోజ్ అండి. ప్రకాష్ రావు గారు, రాఘవేంద్ర గారు, మురళి, మోహన్ రావు వెరీ క్లోజ్ అండి. ఇట్స్ మై సన్ అండ్ హిస్ సన్, ఆల్ కొన్ని అలా దే హ్యాపెన్. ఫైనల్ గా ఈ సంవత్సరం ఫిలిం ఛాంబర్ ఎలక్షన్లో ఎగ్జిక్యూటివ్ కాదు సార్, ఎగ్జిబిటర్ సెక్టార్ ప్రెసిడెంట్గా కాబోతున్నారు కదా. సో అందరూ బయట వినిపిస్తున్న మాట ఏంటంటే ఈసారి సురేష్ బాబు గారు ప్రెసిడెంట్ అని ఏదో అంటారండి. రేపు 28వ తారీఖు తెలుస్తుంది కదా ఎవరు ప్రెసిడెంట్ ఎందుకు సార్ ఇప్పుడు ఛాంబర్ ఎలక్షన్ బాగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది కదా, దాని మీద అసలు నో, దట్స్ వై దేర్ వాజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ అబరేషన్. దే ట్రైయింగ్ టు కరెక్ట్ ఇట్ అండి. They'll correct it. You have to spend time and you have to do things and you have to take some leadership and do it. Okay. ఇంకోటి సార్, ఫైనల్గా నాన్నగారు రాముడు భీముడిని కలర్లో తీసుకురావాలని ఆయన కళ.
అది అంటే జరగలేదు. అది జరగలేదు. సి ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ఇట్ అండి. నాకు బేసిక్లీ ఐ డోంట్ కేర్ మచ్ అబౌట్ ద పాస్ట్ అండి. ఇట్ ఈస్ ఓవర్. ఓకే. ఐ డోంట్ గతం కథం. స్టే ఫ్రెష్, స్టే ఇన్ ద నౌ. దట్స్ మై బేసిక్ థింకింగ్ అండి. పాస్ట్ గ్లోరీ, పాస్ట్ ఫెయిల్యూర్, పాస్ట్ సక్సెస్, ఆల్ దట్ ఈస్ ఓవర్. నౌ వాట్ ఈస్ ఇంపార్టెంట్? If it is important, if people really want to see that film in color, if there's somebody in my office who's excited, who can make a business model out of it, let them do it. Or if it is something necessary for society that we have to do, let it do it. To me, naku basically I don't like those black and white images to convert to color. ఓకే. It doesn't give me the joy. Certain things will give me joy when I see. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ వాజ్ ద 60th year ఆఫ్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అండి. నేను చిన్నప్పుడు ఆ సినిమా నాకు బాగా ఇష్టం. ఓకే. నేను మొన్న ఇప్పుడు ఆ వీడియో చూస్తుంటే వెన్ ఐ వాజ్ లిసనింగ్ టు దట్ సాంగ్ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి అండి. అంటే ఫర్ మీ ఐఎమ్ సో అటాచ్డ్. అంటే నాకు ఫస్ట్ బిగ్ ఇంగ్లీష్ ఫిలిం, ఐ నో ఎవ్రీ సాంగ్ బై అలా ఇట్స్ దేర్. ఇప్పుడు ఆ సినిమా ఐ సా ఇట్ ఇన్ కలర్, ఐ లైక్ టు సీ ఇట్ లైక్ దట్ ఓన్లీ. అలా రాముడు బివుడిని అలా చూశారు జనం. ఐ వాంట్ ద పీపుల్ హూ స్టిల్ సీయింగ్ ఇట్ టు సీ లైక్ దట్. దాన్ని కలర్ పోసి ఎందుకు ఇప్పుడు అని నాకు ఉంటుందండి. ఓకే. ఓకే. బట్ ఇఫ్ టెక్నాలజీ మేక్స్ ఇట్ రియలీ బెటర్. అండ్ రాముడు బివుడు ఇస్ నాట్ అ లావిష్ ఫిలిం అండి. ఇప్పుడు దే డిడ్ సమ్ ఆఫ్ దీస్ ముగ్లే ఆజం లాంటి సినిమాలు అనుకోండి, దే ఆర్ లావిష్ ఫిల్మ్స్ అండి. దట్స్ నాట్ అ లావిష్ ఫిలిం, దట్స్ అ నైస్ ఎంటర్టైనింగ్ ఫిలిం. యా. అండ్ రామారావు గారు అందంగా ఉన్నాడు, జమున అందంగా ఉంది, ఎల్విల్లి జయలక్ష్మి అందంగా ఉంది. దానికన్నా అందంగా ఏం చూపెడతామండి అని నా అందుకని. యాక్చువల్గా ఒక సాంగ్ కలర్లో చేశారు సార్. నేను శాంపిల్ తీసుకొచ్చి నాన్నగారికి కూడా చూపించాను. తెలిసిందిలే తెలిసింది. చాలా అద్భుతంగా అసలు. అంటే ఒరిజినల్ కన్నా అందంగా ఉందా? ఒరిజినల్ కాదు. అందంగా ఉంటే చూపెట్టండి, చేయిస్తాను. ఏముందండి, ఇట్ చేంజ్ దట్ ఐ గెట్ ఇట్ డన్. దట్స్ నాట్ దిస్ థింగ్. డస్ ఆడియన్స్ వాంట్ ఇట్? దట్స్ ఆల్. ఫైనలీ వీఆర్ ఆల్ డూయింగ్ ఫర్ దెమ్ అండి. డూ యూ వాంట్ ఇట్ పర్సనలీ ఫర్ సమ్ రీజన్? డస్ ది ఆడియన్స్ వాంట్ ఇట్? January 1st నువ్వు నాకు నచ్చా మళ్ళీ రిలీజ్. ఐ డోంట్ నో అండి. అవన్నీ లెట్స్ టేక్ దిస్ అండి. టుడే ఐమ్ హియర్ ఓన్లీ ఫర్ సోగ్గాడు అండి. టుమారో ఇస్ ద ఫంక్షన్. ఐ వాంట్ దట్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ ఇట్స్ గోయింగ్ ఆన్, దట్ దే బ్రాట్ ఇట్ అప్ అండ్ దే డిడ్ ఇట్. నేను అన్నాను ఇలా చేస్తే చాలా హిట్ సినిమాలు 50 సంవత్సరం చేసుకుంటూ ఉండాలి. ముందు ఇప్పుడు ఒక బాగా ఆడే సినిమా చూసుకొని ఆ తర్వాత ఇవన్నీ చేద్దాం. ఓకే సార్. ఇంకోటి సార్, వెంకటేష్ ఈ సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం. కెరియర్ అసలు తెలుగు ఒక లాంగ్వేజ్, సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి నియర్లీ 300 crores కలెక్ట్ చేసింది కదా. ఒక బ్లాక్ బస్టర్. ఒక విధంగా ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ అంటే సంక్రాంతికి వస్తున్నాం అనే చెప్పాలి. సో దాని మీద మీ కామెంట్ ఏంటి? వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్ అండి. నాకు అనిల్ కథ చెప్పినప్పుడే బాగుంది అనిపించింది, బాగా ఆడుతుందని నేను చూశాను. ఆ రోజు రిలీజ్ రోజు థియేటర్కి వెళ్ళాను. వెళ్ళకముందు సోషల్ మీడియాలో చూశానండి, బాగాలేదు, యావరేజ్ గివరేజ్ అంత కొంతమంది రాస్తున్నారు. అమ్మని మనకు నచ్చింది కదా కదా, ఇదేంటి యావరేజ్ అని భయంగా వెళ్ళి థియేటర్లో చూసే సినిమా. ఇంటర్వెల్కి బాగుంది, ఎందుకు అలా రాశారు, సెకండ్ హాఫ్ చూసి ఎక్స్ట్రాడినరీగా ఉంది, నాకు బాగా సక్సెస్ఫుల్. ఐ న్యూ ఇట్ విల్ రన్ వెల్ అండి. అంత హిట్, సూపర్ డూపర్ హిట్ అవటం బ్లెస్సింగ్ అండి. ఇట్ విల్ హ్యాపెన్, దట్స్ ఆల్. గతంలో నాన్నగారు చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్లో సినిమా చేయాలని చాలా తాపత్రయపడ్డారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు అవుతుంది, ఆల్రెడీ అయిపోయింది, రిలీజ్ దగ్గరకు వచ్చింది. వెరీ వెరీ నైస్, వెరీ నైస్ అండ్ ఐ మెట్ దెమ్ ఆన్ ద సెట్ వన్ డే. ఇట్ వాస్ సో నైస్ టు సీ దెమ్. చిరంజీవి గారు ఆల్సో వెరీ ఫ్రెండ్లీ అండ్ వెంకటేష్ ఇద్దరు గుడ్ ఫ్రెండ్స్ అండ్ దే డూయింగ్ అ గుడ్ ఫిల్మ్. అనిల్ బాగా సెట్ చేయగలరు. ఐ విష్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అండి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మేము అడిగిన వెంటనే మీరు సోగ్గాడు గురించి ఇన్ని విశేషాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ సురేష్ ప్రొడక్షన్స్ ఫుల్ బిజీగా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, సురేష్ బాబు గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.